కేక్ తినరా అమ్మ, కేక్ తినరా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాధారణంగా మనము చర్చెస్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అనేక మంది అనేక అవసరాలతో సంఘమును అటెండ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే మా ఈ చిన్న స్కిట్ ద్వారా చర్చికి వెళ్ళే కాలేజ్ స్టూడెంట్స్, అలాగే స్త్రీలు, అలాగే ఎంప్లాయీస్ వారి జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను, దేవునిని ఎలా మహిమపరుస్తున్నారు అన్నది చిన్న స్కిట్ ద్వారా మేము చేసి చూపించడానికి మీ ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎరా రిజల్ట్స్ వచ్చేసినా? పెట్టి 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 ఏందిరా రిజల్ట్స్ కాదురా, పప్పులో ఏ దాని బెస్ట్ ఆఫర్ ఉందో చూస్తున్నా. ఏదో గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసినంత బిజీలో ఉన్నావు కదా. మంచి పార్టీ చేసుకోవాలండి. అరే అదే, అరే మంచి ఈరోజు ఏ పప్పు బాగుందో మంచి ఏదైనా మంచి ఆఫర్ 1+1 ఆఫర్. అదే చూస్తున్నా. అరే ఈరోజు నా బర్త్డేరా. కాదురా, బర్త్డే అంటే బర్త్డే విషయం చెప్పాలని పార్టీ అలా ఎప్పుడైనా బర్త్డే విషయం చెప్పారా? సరే కానీ నేను అప్పుడు మన ఫ్రెండ్స్ కి అందరికి కాల్ చేసి చెప్పేస్తాను. నువ్వేమో మంచి మంచి పప్పు చూడు, ఎందుకంటే మా గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది. మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఫోన్ చేయి త్వరగా. చేస్తున్నా నువ్వు కానీ. హలో హలో లోకేష్ ఎక్కడ? ఏ క్లాస్ ఏం లేదు, బంకోట్ వచ్చేసి మనం ఇక్కడ పని ఉంది. అదే నా బర్త్డే మామ, అందుకే. థ్యాంక్ యూ మామ. ఎక్కడున్నా కూడా తొందరగా వచ్చేసి మేము ఇక్కడ క్యాంటీన్లో ఉన్నాము, కూర్చొని క్యాంటీన్లో సిట్టింగ్ చేసి మాట్లాడుకున్నాం. నేను క్యాంటీన్లో ఉన్నాను, వచ్చేసి మన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అందరిని తీసుకొని వచ్చేసి. చందువా? సరేరా వచ్చేసేయండి, మనం ఇక్కడ వచ్చి ప్లాన్ చేసుకుందాం. నైట్ ఫుల్ పార్టీదా? ఎవరు? చందువా? అవునరా. ఎందుకురా చందు బాగా చంపుతాడు రా, చర్చి అంటాడు, ప్రేర్ అంటాడు. అరే కాదురా, నీకు తెలుసు ముద్ర పిల్ల మాకు. అరే నీకు తెలుసు కదరా, లోకేష్ గారు ఎప్పుడు వాడిని తోకేసుకొని తిరుగుతూ ఉంటాడు. అరే వాడు వస్తున్నాడు కానీ కొంచెం గమ్మునుంటారా, సైలెంట్ ఉండి వాడు ఫీల్ అవుతాడు. అరే హాయ్ మామ. అరే థ్యాంక్ యూ అమ్మా. నేను బాగున్నా బ్రో. బర్త్డే పార్టీ బ్రో నా నైట్ కి. అవును బ్రో, ఈరోజు నువ్వు పప్పుకి వచ్చేసి రేపు మేము అదే ఇదేంటి బ్రో పప్పు అంటే ఏం చెప్పారా రాజా? నేను చెప్పాను మనం జడగొడతాడని చెప్పానా? వీడు చాలా సెల్ఫిష్ లాగా ఉన్నాడు రా. మనము వస్తా ఉన్నాం రిట్రీట్ కి, ఈరోజు పార్టీ చేసుకొని రేపు దానికి వెళ్ళే వాళ్ళం. నేను అడుగు అదే నువ్వు చర్చికి వెళ్తావు కదా. రిట్రీట్ అంటే ఏం లేదు, చర్చ్ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి రిట్రీట్ అంటారు. ఇదంతా కాదు, 2 ముక్కలు. రిట్రీట్ అంటే ఏం లేదు మామా, ఆఫ్టర్ చర్చ్ అయిపోయిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత పప్పులు ఉంటాయి, అక్కడ ఎంజాయ్ చేయాలి. ఇక్కడ పార్టీ రేపు అక్కడ పార్టీ, బీచ్ లో నైట్ ఇక్కడ పప్పులు ఎంజాయ్ చేద్దాం, రిట్రీట్లో ఎంజాయ్ చేద్దాం. బాబు రిట్రీట్లు అలాంటివి ఉండవు ఎగరడాలు, అందుకే వచ్చాడు.
ఈ నైట్ మరి పార్టీకి టైం రేపు రిట్రీట్ టైం సరిపోయిందా? అవునరా, పొద్దున 5 వరకు పబ్ లోనే ఉంటావు, మరి పొద్దున 9 అంటున్నాడు. మరి ఎలా తెలుగు ఫెలోషిప్ 9 అంటారు, 12 స్టార్ట్ అవుతారు. అయితే ఓకే, ఇక్కడ పార్టీ అక్కడ పార్టీ. ఓకే ఓకే లేట్గా వస్తే బస్సు వెళ్ళిపోద్ది. చంద్రబాబు ఫోన్ చేయట్లేదా బస్ కోసం? మెసేజ్లు పెడతాడు మళ్ళీ చంద్రబాబు అన్న. ఇప్పుడు చర్చిలో జరిగే స్త్రీల సహవాసం అండి. స్త్రీల కూడికలో వారు ఏం మాట్లాడుకుంటారు, ఎలా దేవుని నామాన్ని మహింపరుస్తారనేది చూద్దాం. ఏంటి వీళ్ళు కుమారక్క వాళ్ళు ఏరి అసలు ఎవరు రాలేదే స్త్రీల గుడికి? ఓహో అవునా, ఇదిగో వచ్చేసారు. స్త్రీల గుడికి కూడా లేదేనా? ఎందుకు అంత తొందర? మీకు వచ్చేసారు కదా, మీకు చాలా ఓపిక అక్క. సారీ, ప్రైజ్ లార్డ్ అక్క. జరిగిందిలే, బాగానే జరిగింది. కానీ అంత రిట్రీట్ లోనే టైం అంతా అయిపోయింది. నైట్ మార్కెట్కి వెళ్ళలేదు, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేదు. వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఒకసారి. చెప్పండి అక్క. గుర్తుందా? అక్క 3 మనది టీమ్ నేమ్ అక్క. 3T అంటే అక్కడికి ఇది టీమ్. గ్లోరీ అంటే ఏ విధంగా దేవుని మహిమపరచగలమని చక్కగా పాస్టర్ గారు రిట్రీట్లో మనకందరికీ బోధించారు కదా. దాన్ని బట్టి మీరందరూ ఏం తెలుసుకున్నారు? మన బిహేవియర్ ద్వారా మనం చేసే పనుల ద్వారా దేవుని మనం మహిమపరచగలుగుతామని కదా. అవును. సరే అంటున్నారు, ప్రే చేసుకుందాం రండి. ఆ చైర్ ఉంటున్నా తమ్ముడు, ఒక చైర్ ఇక్కడ తమ్ముడు ఉంటారు. సరేరా, సండే చర్చ్లో కలుసుకుందాం మనందరం. అలాగే సంఘంలో ఉన్నటువంటి బ్రదర్స్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వారి ఉద్యోగాలలో ఎలాగూ దేవుని మహిమపరుస్తారు అనేది ఇంకొక సన్నివేశం ద్వారా చూద్దాం. గిటార్ ఇవ్వండి. బేస్ గిటార్ అన్న మైక్ వినపడట్లేదు అన్న. సారీ. ఆ చైర్ లాక్కున్నాను, పడిపోతాను. మైక్ ఒకటి తమ్ముడు ఇలాగా. ఒక చైర్ తమ్ముడు ఒక చైర్ ఇక్కడ అయ్యి అదిగో ఆ చైర్ అది తీసుకెళ్ళి డిసైడ్ చేస్తారు. బిజినెస్ అని చేస్తారా, టెక్నికల్ చేస్తారా? మాకు ఎప్పుడు ఎట్లయినా ఒక వాళ్ళలో చెప్పేస్తారు, అయిపోవాలంటారు, పడిపోతాం. మాకు కూడా అట్లాగే ఉందన్న, కాకపోతే చెయ్యాలి కదన్నా వాళ్ళు మన
మన అధికారులు కాబట్టి వాళ్ళకి లోపడడం మనం చేయాలి అని నేను నేర్చుకున్నాను. మన ఉద్యోగం మనం చేయాలి. 8 hours డ్యూటీ అంటే 8 hours అంతే. ఆ తర్వాత దేవుని ప్రసన్నత మన మీద ఉన్నప్పుడు అంటన్నా మనం చేసే పని కూడా దేవుడు హెచ్చిస్తాడంట. మనం చేసే దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడంట. నీలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ చూద్దాం. అట్లా కాదన్న, నా పరిస్థితి ఏంటంటే అధికారులు మనకి ఏదైతే వర్క్ ఇస్తారో ఆ వర్క్ టైంలోనే మనం చేసామనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళకు అర్థమవుతుంది, మనం చెప్పగలుగుతాము. అప్పుడు మనకు టైం లైన్ కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది అనేది అన్న నా ఫీలింగ్. నువ్వైతే ఎలా చేస్తావు నాకు తెలియదు. చూద్దాం. బ్రో మాట్లాడు బ్రో. అవునా, థ్యాంక్ యూ. తర్వాత డాన్స్ చేయట్లేదేంట్రా? బ్యాచ్ అందరూ ఎక్కారు కదా పార్టీకి. వచ్చింది. వీళ్ళంతా రిట్రీట్కి వచ్చారా? So today is retreat. This is today. Now is retreat. We are retreat. మిస్సి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే సాక్ష్యముల గురించి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేళను ఆయన బిడ్డల ఎదుట ఆయన మందిరంలో పంచుకోవడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ సాక్ష్యములను మీరు పూర్తిగా ముగించుకుంటే మన దేవుని వాక్యం సాక్ష్యం బర్త్డే కదా. అన్న మన చర్చిలో బైక్ బాబని చేద్దన్నా. అది ఇక్కడ బాగాలేదు. దేవుడు నా ఉద్యోగం పట్ల ఎంతో కృప చూపించాడు. గడిచిన దినాలు ఎంతో కష్ట దినాలైనా, పనిలో చాలా ఒత్తిడినా దేవుడు కృపను బట్టి నాకు ప్రమోషన్ రావడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాక మా క్లయింట్ వాళ్ళు కూడా నా వీసా ఎక్స్టెండ్ చేయడానికి, ఇక్కడ వచ్చేదానికి దేవుడు సహాయం చేశాడు. ఆయనకే మహిమ ఘనత చెల్లిందాక. నరేష్ కొంచెం జరగాలి. నరేష్ వెనక్కి జరగాలి. ఓకేనా? మీ మాటలు రికార్డ్ అయిపోతున్నాయి అందులో. నా దూరం బంధువులుగా తను చేసిన కార్యాన్ని బట్టి నాకు చాలా మనసు బాధగా ఉండేది. అయితే రిట్రీట్కి వెళ్ళినప్పుడు పాస్టర్ వెంకటరత్నం గారి ద్వారా నేను క్షమించడం ద్వారా కూడా దేవుని మహాపరచగలమని నేర్చుకున్నాను. దేవుడు నా మనసులో తన మీద ఎటువంటి ద్వేషం లేకుండా చేసినందుకు, క్షమా గుణాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటాను. థ్యాంక్ యూ. నేను అక్కడ రిట్రీట్కి రావడం వల్ల దేవుని మహిమని వాక్యం నాకు మంచి కంపెనీకి జాబ్ రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మా ఫ్రెండ్స్ కూడా దేవుని సన్నిధికి రావడానికి సహాయం చేశారు. మీ ప్రార్థన మెసేజ్ చెప్పండి అన్న. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పటిదాకా మనం సాక్ష్యములు విన్నాము. ప్రియా స్నేహితులారా, మీరు చూశారు కదా, రకరకాల వాళ్ళు చర్చికి అటెండ్ అవుతూ ఉంటారు. కానీ అందరూ దేవుని మహిమపరిచే వారిగా ఉండలేకపోవచ్చు. కానీ
దేవుని వాక్యమును విని దాని మనసులో నాటుకొని దేవుని వాక్య ప్రకారం జీవించి మన మాట ద్వారాను ప్రవర్తన ద్వారాను మన నడవడికను మార్చుకోవడం ద్వారాను ఆయన మహిమపరచగలమని, కేవలం దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసి ఆ తర్వాత పాటలు పాడటం ద్వారానే కాకుండా మన జీవన శైలి ద్వారా కూడా ఇతరులకు మాదిరికరంగా ఉంటూ మనం దేవుని మహిమపరచగలమని ఈ చిన్న స్కిట్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు నుంచి వెళ్ళిపోతున్నారన్న, ఎక్కడికి వచ్చారు?